టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు తర్వాత ఏపీ పాలిటిక్స్లో ఈక్వేషన్స్ మారిపోయాయి. ముఖ్యంగా ఎంపీ సీట్లలో పోటీ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల నుండి ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది. దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలోకి టీడీపీ చేరడమే. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఏపీ నుండి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకోవచ్చన్న కోరిక చాలామందిలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీతో పొత్తు ఉండటంతో వారి సహకారంతో తాము ఎంపీగా గెలవవచ్చని, అప్పుడు కేంద్రంలో మంత్రి పదవి సంపాదించుకోవచ్చని బీజేపీ సీనియర్ నేతలు ఆశపడుతున్నారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీతో పొత్తు ఉండటంతో ఇప్పుడు తాము గెలిస్తే కేంద్ర మంత్రి పదవి కావచ్చని టీడీపీ సీనియర్ నేతలు, కీలక నేతలు కూడా అనుకుంటున్నారు. ఇక రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్న జనసేన నేతలు కూడా తమకు మంత్రి పదవి దక్కవచ్చని ఆశపడుతున్నారు. అయితే మూడు పార్టీల నుండి నాయకులు గెలిస్తే మూడు మంత్రి పదవులు దక్కుతాయా అనేదే అనుమానం. కానీ ఆశావాహులు మాత్రం తమ మనసులో కోరికలను సన్నిహితుల దగ్గర వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నేతలు మాత్రం తమకు ఈసారి కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అని లోలోన తెలిసినా బయటకు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఇక ఆశల సంగతి పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడుకుంటే ఈసారి కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకునే లిస్టులో 1-2 పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఆ లిస్టులో వినిపిస్తున్న మొట్టమొదటి పేరు కింజరాపు రామ్మోహన్ నాయుడు. దీనికి కారణం ఆయన విజయం దాదాపు ఖాయమని అందరిలో అంచనాలు ఉండటం, అలాగే అటు టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర, అటు ప్రధాని మోడీ దగ్గర కూడా ఆయనకు మంచి పేరు పరపతి ఉండటం. శ్రీకాకుళం నుండి ఆయన గెలిచి తీరుతారు, కేంద్రంలో మంత్రి పదవి కూడా పొందుతారని అనుకుంటున్నారు. ఇక రెండో పేరు పురంధేశ్వరి. ఆమె బీజేపీ తరపున ఏ స్థానం నుండి పోటీ చేసినా టీడీపీ సహకరిస్తుందని, దాంతో ఆమెకు కూడా విజయం దాదాపు సాధ్యమేనని అనుకుంటున్నారు. రాజంపేటలో పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ లేదని, విశాఖలో కానీ విజయవాడలో కానీ పోటీ చేస్తే మాత్రం గెలుస్తారన్న అంచనాలు ఉన్నాయి. ఇలా ఆమె గెలిచినా కేంద్రంలో మంత్రి పదవి ఆమెకు దక్కవచ్చు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉండటం, గతంలో కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆమెకు అవకాశం ఉంది. ఇక మూడోది, ఒకవేళ పవన్ కళ్యాణ్ లోక్సభకు పోటీ చేసి గెలిచినా కూడా కేంద్రంలో మంత్రి కాగలరు. మరోవైపు సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా ఈ ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి గెలిచి కేంద్రంలో మంత్రి పదవులు కావాలని కళ్ళకొంటున్నారు. సీఎం రమేష్ కంపెనీలు కేంద్రంలో బీజేపీకి ఎన్ని వేల కోట్ల విరాళాలు ఇచ్చాయో ఇటీవల లెక్కలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం రమేష్కు అవకాశాల ముందు సుజనా చౌదరి ఎంతవరకు నిలుస్తారో చూడాలి. అయితే వీరు పోటీ చేయడం, పోటీ చేసినా గెలవటం అనేది ఖచ్చితంగా చెప్పలేని విషయాలు.